ఖచ్చితంగా ఎటువంటి బయోమెట్రిక్స్‌ను చూద్దాం. బయో ఇన్ఫర్మాటిక్స్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు బయో ఇన్ఫర్మాటిక్స్. బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ముందుగా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు డీఎన్ఏ సీక్వెన్స్ ఉంది అనుకోండి. టీ ఏజీ, సీజీ, టీఏ, సీజీ, టీఏ ఇలాంటి డీఎన్ఏ సీక్వెన్స్ లక్షలు, కోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటిని మనుషులు ఒక్కటిగా చదివి కంపేర్ చేసి అనలైజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి డిఎన్ఏ సీక్వెన్సెస్ లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయి. వాటిని మనుషులు ఒక్కొక్కటిగా చదివి కంపేర్ చేసి అనలైజ్ చేయడం కష్టం. అందుకే కంప్యూటర్ ఉపయోగిస్తాం. బయో ఇన్ఫర్మేటిక్స్ అనేది బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్ కలిపి బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ స్టోర్, మేనేజ్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ చేసే ఇంటర్డిసిప్లినరీ ఫీల్డ్ అనమాట. సింపుల్ డెఫినేషన్ ఎక్స్ప్లెనేషన్. Simple definition for examination. Bioinformatics is an interdisciplinary field that uses computer science in mathematics, statistics, and biological science to store, manage, analyze, and interpret biological data. తెలుగు జీవశాస్త్రానికి సంబంధించిన పెద్ద మొత్తంలో ఉన్న డేటాని కంప్యూటర్ సహాయంతో స్టోర్ చేసి, మేనేజ్ చేసి, అనలైజ్ చేసి దాన్ని బయోలాజికల్ మీనింగ్ అర్థం చేసుకునే శాస్త్రాన్ని బయో ఇన్ఫర్మాటిక్స్ అంటారు. Bioinformatics is equal to biology plus computer plus data analysis. Why we need a bioinformatics? So teachers simple గా చూద్దాం. ఇప్పుడు బయోలాజికల్ రీసెర్చ్లో బిగ్ డేటా ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు డిఎన్ఏ సీక్వెన్స్, ఆర్ఎన్ఏ సీక్వెన్స్, ప్రోటీన్ సీక్వెన్స్ అండ్ ప్రోటీన్ స్ట్రక్చరు, జీన్స్, జెనోమ్స్, డిసీజెస్, జెనెటిక్ వేరియేషన్స్, బయోలాజికల్ పాత్వేస్, ఇవన్నీ పెద్ద డేటా సెట్. ప్రాబ్లం ఏంటి? మాన్యువల్ మెథడ్ ద్వారా డేటాను స్టోర్ చేయడం కష్టం, డేటా సెర్చ్ చేయడం స్లో, సీక్వెన్స్ కంపేర్ చేయడం కష్టం, ప్యాటర్న్ గుర్తించడం కష్టం, బయోలాజికల్ రిలేషన్షిప్ తెలుసుకోవడం కష్టం. సో సొల్యూషన్ ఏంటి? కంప్యూటర్ బయో ఇన్ఫర్మేటిక్ టూల్స్ను వీటి ద్వారా బయోలాజికల్ డేటాను స్టోరు, సర్చ్, కంపేరు, అనలైజ్, ఇంటర్ప్రేట్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ బయోలాజికల్ డేటా. బయో ఇన్ఫర్మేటిక్స్లో ముఖ్యంగా బయోలాజికల్ డేటాతో పనిచేస్తాం. డిఎన్ఏ సీక్వెన్స్, డిఏలో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని మెయిన్ ఏ అంటే అడినిను, టీ అంటే థైమిను, జీ అంటే గ్యునైన్, నెక్స్ట్ సి అంటే సైటోసిన్, ఇవి ఉంటాయంట. ఏటీ, జీసీ, జీటీ, ఏసీ, జీ అంటుందంట. ఆర్ఎన్ఏ సీక్వెన్స్, ఆర్ఎన్ఏలో ప్రధానంగా బేస్ వస్తుంటాయి. ఏయుజిసి. ఇక్కడ ఏయుజిసి అంటే ఏ అంటే ఉంది, ఏయుజిసి. ఇక్కడ డిఎన్ఏలో టీ స్థానంలో యురాసిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏయుజిసిజి, యుఏసిజి ఇట్లా ఉంటుంది. ప్రోటీన్ సీక్వెన్స్లో ప్రోటీన్ అమినో యాసిడ్స్ తయారవుతాయి. ప్రోటీన్ సీక్వెన్స్ను బయో ఇన్ఫర్మేటివ్ ద్వారా అనలైజ్ చేయవచ్చు. ప్రోటీన్ స్ట్రక్చరు, ప్రోటీన్ యొక్క 3D స్ట్రక్చర్ను స్టడీ చేయడానికి బయో ఇన్ఫర్మేటిక్స్ ఉపయోగపడుతుంది. ఇది ప్రోటీన్ ఫంక్షన్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. జెన్స్ అనే ఒక ఆర్గానిజంలోని జీన్స్ని ఒక ఆర్గానిజంలోని జీన్స్ని ఐడెంటిఫై చేసి వాటి ఫంక్షన్ స్టడీ చేయవచ్చు. జెనమ్స్ ఒక ఆర్గానిజం సంబంధించిన మొత్తం జెనెటిక్ మెటీరియల్ జెనమ్స్ అంటారు. అంటే ఒక ఆర్గానిజంకి సంబంధించిన మొత్తం జెనెటిక్ మెటీరియల్ జెనమ్స్ అంటారు. బయో ఇన్ఫర్మేటిక్ జెనోమ్స్ అనాలిసిస్లో చాలా ముఖ్యమైనది. జెనెటిక్ వేరియేషన్. ఇండివిజువల్ మధ్య డిఎన్ఏ ఉండేలా డిఫరెన్స్ను ఐడెంటిఫై చేయవచ్చు. ఉదాహరణకు ఎస్ఎన్పి, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం, డిసీజ్. జెన్స్ మరియు డిసీజ్ మధ్య జీన్స్ మరియు డిసీజ్ మధ్య రిలేషన్షిప్ స్టడీ చేయడానికి బయో ఇన్ఫర్మేటిక్స్ ఉపయోగిస్తారు. బయోలాజికల్ పాత్వేస్. ఒక బయోలాజికల్ ప్రాసెస్లో అనేక జీన్స్, ప్రోటీన్స్ ఎలా ఇంటాక్ట్ అవుతాయో స్టడీ చేయవచ్చు.
మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ బయో ఇన్ఫర్మాటిక్స్. బయో ఇన్ఫర్మాటిక్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బయో ఇన్ఫర్మాటిక్స్ అప్లికేషన్స్ సీక్వెన్స్ అనాలిసిస్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ సీక్వెన్స్ అనలైజ్ చేయడం. ఉదాహరణకు సీక్వెన్స్ కంపారిజన్, సిమిలారిటీ సెర్చ్, సీక్వెన్స్ అలైన్మెంట్. జెనామ్స్ అనాలిసిస్ మొత్తం జెనామ్స్ స్టడీ చేయడం. దీనిలో జీన్ ఐడెంటిఫికేషన్, జినోమ్స్ కంపారిజన్, జినోమ్ అనోటేషన్ ఉంటుంది వంటివి ఉంటాయి. ప్రోటీన్ అనాలిసిస్ లో ప్రోటీన్ సీక్వెన్స్ స్ట్రక్చర్ స్టడీ చేయడము ద్వారా ప్రోటీన్ ఫంక్షన్, ప్రోటీన్ స్ట్రక్చరు, ప్రోటీన్ ఇంట్రాక్షన్ వంటి విషయాలు అర్థం చేసుకోవచ్చు. డ్రగ్ డిస్కవరీ, కొత్త డ్రగ్ డిస్కవరీ, కొత్త డ్రగ్ను డెలివరీ చేయడంలో బయో ఇన్ఫర్మేటిక్స్ సహాయపడుతుంది. ఉదాహరణకు టార్గెట్ ఐడెంటిఫికేషన్, మాలిక్యులర్ అనాలిసిస్, డ్రగ్ క్యాండిడేట్ స్క్రీన్, డిసీజ్ రీసెర్చ్, డిసీజ్ కారణమయ్యే జీన్స్ లేదా మ్యూటేషన్స్ ను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. పర్సనలైజ్డ్ మెడిసిన్, ఒక వ్యక్తి జీన్స్ కి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ట్రీట్మెంట్ సెలెక్ట్ చేయడానికి బయో ఇన్ఫర్మేటిక్స్ సహాయపడుతుంది. పాలిజెనెటిక్స్ అనాలిసిస్ ఆర్గానిజం మధ్యలో ఎవల్యూషనరీ రిలేషన్షిప్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్ట్రక్చరల్ బయో ఇన్ఫర్మేటిక్స్, ప్రోటీను, అదర్ బయోలాజికల్ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ను అనలైజ్ చేయడము. ఫంక్షనల్ జినోమిక్స్ జీన్స్ యొక్క ఫంక్షన్ మరియు ఇంటరాక్షన్ స్టడీ చేయడము. స్కోప్ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్, స్కోప్ అంటే బయో ఇన్ఫర్మేటిక్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది. బయో ఇన్ఫర్మేటిక్స్ స్కోప్ చాలా విస్తృతంగా ఉంది. ఇది మాలిక్యులర్ బయాలజీలోను, జెనెటిక్స్లోను, జినోమ్స్లోను, ప్రోటోమిక్స్లోను, డ్రగ్ డిస్కవరీలోను, బయోటెక్నాలజీలోను, మెడిసిన్లోను, అగ్రికల్చర్లోను, మైక్రోబయాలజీలోను, ఎవల్యూషనరీ బయాలజీలోను, కంప్యూటేషనల్ బయాలజీలోను వంటి ఏరియాలో ఉపయోగపడుతుంది. సింపుల్ బయో ఇన్ఫర్మేటిక్స్ కనెక్ట్ బయాలజికల్ రీసెర్చ్ విత్ కాంపిటేషనల్ అనాలిసిస్. హిస్టరీ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ డెవలప్ బై బయాలజికల్ డేటా పెరగడంతో పాటు పెరుగుతుంది. ఎర్లీ స్టేజ్ మొదట బయాలజికల్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ మాన్యువల్లీ అనలైజ్ చేసేవారు. తర్వాత కంప్యూటర్ బయాలజీ డేటా ప్రాసెసింగ్ లో ఉపయోగించడం ప్రారంభమైంది. సీక్వెన్షియల్ డేటా, డిఎన్ఏ, ప్రోటీన్ సీక్వెన్స్ పెరగడంతో డేటాబేస్ అవసరం ఏర్పడింది. ఎగ్జాంపుల్ జెన్ బ్యాంక్, ఈఎంబిఎల్, డిడిబిజే వంటి సీక్వెన్స్ డేటాబేస్ అభివృద్ధి చెందింది. జెనామ్స్ ప్రాజెక్ట్ లో బయో ఇన్ఫర్మేటిక్స్ డెవలప్మెంట్ లో ఒక మేజర్ మైల్ స్టోన్ అనుకోవాలి. హ్యూమన్ జెనోమ్స్ ప్రాజెక్ట్ అనేది బయో ఇన్ఫర్మేటిక్స్ డెవలప్మెంట్ లో ఒక మేజర్ మైల్ స్టోన్. హ్యూమన్ జెనోమ్ సీక్వెన్స్ చేసి అనలైజ్ చేయడానికి ఎనార్మస్ కంప్యూటేషనల్ రిసోర్స్ అవసరం అయ్యాయి. దీంతో జినోమిక్స్ అండ్ జినోమిక్ కంప్యూటింగ్ ప్లస్ బయో ఇన్ఫర్మేటిక్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. మోడర్న్ బయో ఇన్ఫర్మేటిక్స్ లో ప్రస్తుతము హై త్రూపుట్ సీక్వెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఎటువంటి టెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ ఇన్ బయోటెక్నాలజీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బయోటెక్నాలజీలో కంప్యూటర్ ఎందుకు అవసరము అంటే కంప్యూటర్ హెల్ప్ డేటా స్టోర్, బయోలాజికల్ డేటాను లార్జ్ డేటాబేస్ లో స్టోర్ చేయడానికి, డేటా రిట్రైవల్ అవసరమైన బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ సర్చ్ చేయడానికి, డేటా అనాలిసిస్ లో సీక్వెన్స్ జీన్స్, ప్రోటీన్స్ మొదల వాటి అనాలిసిస్ చేయడానికి, డేటా కంపారిజన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క సీక్వెన్సెస్ ను కంపేర్ చేయడానికి, ప్రోటీన్ డేటా కంపారిజన్ డిఫరెంట్ ఆర్గానిజం సీక్వెన్స్ కంపేర్ చేయడానికి, ప్రిడిక్షన్ జెన్ ఫంక్షన్, ప్రోటీన్ స్ట్రక్చర్ వంటి బయోలాజికల్ ప్రాపర్టీస్ ని ప్రిడిక్ట్ చేయడానికి, విజువలైజేషన్ కాంప్లెక్స్ బయోలాజికల్ డేటా యొక్క గ్రాఫ్లను, స్ట్రక్చర్లను, మోడల్ చూపించడానికి, బేసిక్ కంప్యూటర్ కమాండ్ ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ లో చాలా డేటా ఫైల్స్ మరియు కంప్యూటేషనల్ టూల్స్ తో పని చేయాలి. అదే బేసిక్ కంప్యూటర్ కమాండ్స్ తెలుసుకోవడం అవసరము. కామన్ కమాండ్ అంటే కమాండ్ మీనింగ్ పిడబ్ల్యూడి ప్రజెంట్ వర్క్ డైరెక్టరీ చూపిస్తుంది. ఈజ్ ఎల్ఎస్ ఫైల్ డైరెక్టరీస్ చూపిస్తుంది. సిడి డైరెక్టరీ చేంజెస్ తెలవడానికి వస్తుంది. ఎంకేడిఆర్ న్యూ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తుంది. సిపి ఫైల్స్ కాపీ చేయడానికి ఉపయోగిస్తుంది. ఫైల్ మూవ్ చేయడానికి, రీనేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంవి ఆర్ఎం ఫైల్ ఫైల్ డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాట్ ఫైల్ కంటెంట్ చూడడానికి ఉపయోగపడుతుంది. ఈజ్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్ కరెంట్లీ డైరెక్టరీ ఉన్న ఫైల్ చూడడము అంటే సిడి డేటా అంటే డేటా డైరెక్టరీలోకి డేటా డైరెక్టరీలో వెళ్ళడము.
మేక్ డిఐఆర్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ యొక్క కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయడము, బయో ఇన్ఫర్మేటిక్ సీక్వెన్స్ ఫైల్స్ అనాలిసిస్ రిజల్ట్స్ డేటా సెట్ ఇన్వెన్షన్కు ఉపయోగపడుతుంది. కంప్యూటర్ నెట్వర్క్ బయో ఇన్ఫర్మేటిక్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా డేటాబేస్ కాంపిటీషన్ రిజల్ట్స్ను యాక్సెస్ చేయాలి. అందుకే కంప్యూటర్ నెట్వర్క్ చాలా ముఖ్యమైనది. నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ ఇంటర్నేషనల్ బయోలాజికల్ డేటాబేస్ కనెక్ట్ చేసి డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకు రీసెర్చ్ ఆన్లైన్లో బయోలాజికల్ డేటాబేస్ డిఎన్ఏ సీక్వెన్స్ను సెర్చ్ చేయవచ్చు. కమ్యూనికేషన్ పోర్టల్ అంటే కంప్యూటర్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలి అనేది రూల్స్. సింపుల్ డెఫినేషన్, ఏ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ కంట్రోల్ ద డేటా కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంప్యూటర్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఓవర్ ఏ నెట్వర్క్. తెలుగులో నెట్వర్క్ కంప్యూటర్ మధ్యలో ఉన్న డేటాను ఎలా పంపాలి, ఎంత రిసీవ్ చేయాలి అనే రూల్స్ను కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటారు. ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఎఫ్టిపి ప్రధానంగా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రోటోకాల్. కంప్యూటర్ ఏ ఫైల్ కంప్యూటర్ బికి లేదా సర్వర్ ఫైల్ యూజరు. బయో ఇన్ఫర్మేటిక్స్ యూజర్స్ బయోలాజికల్ డేటాబేస్లో సీక్వెన్స్ ఫైల్స్, జీనోమ్ ఫైల్స్, ప్రోటీన్ డేటా, లార్జ్ డేటా సెట్ వంటి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎఫ్టిపి ఉపయోగించబడుతుంది. రిమెంబర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఎఫ్టిపి. టెల్నెట్ అనేది ఒక రిమోట్ కంప్యూటర్ సర్వర్ నెట్వర్క్ ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కమాండ్ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేయడానికి ఉపయోగ ప్రోటోకాల్. ఇది రిమోట్ కంట్రోల్ సర్వర్ ద్వారా నెట్వర్క్ ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా పనిచేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని రిమోట్ కంప్యూటర్లో కమాండ్ రన్ చేయగలిగితే ఇది విధానం. బయో ఇన్ఫర్మేటిక్స్ యూజర్స్ హిస్టారికల్లీ రిమోట్ బయోలాజికల్ డేటాబేస్ యాక్సెస్ చేయడానికి టెల్నెట్ ఉపయోగించబడుతుంది. అంటే మోడర్న్ సిస్టంలో సెక్యూరిటీ కారణాలలో ఎస్ఎస్హెచ్ నుంచి సెక్యూర్ ప్రోటోకాల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. టెల్నెట్ రిమోట్ యాక్సెస్, హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వెబ్ సర్వర్ మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి హెచ్టిటిపి ఉపయోగపడుతుంది. అంటే హెచ్టిటిపి బ్రౌజర్ మరియు వెబ్ సర్వర్ మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి హెచ్టిటిపి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు మీరు బ్రౌజర్లో ఒక బయోలాజికల్ డేటా పంపించిన వెబ్సైట్ ఓపెన్ చేసి బ్రౌజర్ వెబ్ సర్వర్ మధ్య కమ్యూనికేషన్ హెచ్టిటిపి ద్వారా జరుగుతుంది. హెచ్టిటిపిఎస్ అని హెచ్టిటిపి అని జరుగుతుంది. రిమెంబర్ హెచ్టిటిపి వెబ్ కమ్యూనికేషన్, ఎఫ్టిపి వర్సెస్ టెల్నెట్ వర్సెస్ హెచ్టిటిపి. ఫ్యూచర్ ఫుల్ ఫామ్ ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ టెల్నెట్, హైపర్ టెక్స్ట్ ట్రాన్ ప్రోటోకాల్ హెచ్టిటిపి. అంటే నెక్స్ట్ మెయిన్ పర్పస్ ఫైల్ ట్రాన్స్ఫర్, రిమోట్ యాక్సెస్, వెబ్ కమ్యూనికేషన్. ఇవి మూడు. మెయిన్ యూజ్ ఫైల్ పంపడము తీసుకోవడము, రిమోట్ కంప్యూటర్ కమాండ్, వెబ్సైట్ వెబ్ యాక్సెస్. ఇది హెచ్టిటిపి టెల్నెట్లో. నెక్స్ట్ రిమెంబర్ ఫైల్, రిమోట్ లాగిన్, వెబ్. ఈజీ మెమొరీ ట్రిక్ ఏంది? ఎఫ్టిపి ఫైల్స్, టెల్నెట్, టెర్మినల్ రిమోట్ యాక్సెస్, హెచ్టిటిపి వెబ్. హౌ నెట్వర్క్ హెల్ప్స్ బయాలజికల్ రీసెర్చర్. నెట్వర్క్ రీసెర్చర్కి ఆన్లైన్ డేటాబేస్ యాక్సెస్ చేయగలరు, బయాలజికల్ డేటా డౌన్లోడ్ చేయగలరు, లార్జ్ డేటా సెట్ షేర్ చేయగలరు, లార్జ్ షేర్ చేయగలరు, రిమోట్ సర్వర్ యూజ్ చేయగలరు, రీసెర్చర్ మధ్య ఇన్ఫర్మేషన్ చేయగలదు, రీసెర్చర్ మధ్య ఎక్స్చేంజ్ చేయగలదు, కాంపిటీషనల్ రిసోర్సెస్ ఇంపార్టెంట్లీ యాక్సెస్ చేయగలరు, బయోలాజికల్ డేటాబేస్ అప్డేట్ యాక్సెస్ చేయగలరు. 16 మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ ఒక్కసారి ఇలా గుర్తుపెట్టుకోండి. బయో ఇన్ఫర్మేటిక్స్ మొత్తం కాన్సెప్ట్ని ఒక ఫ్లోగా గుర్తుపెట్టుకోండి. బయోలాజికల్ రీసెర్చ్, లార్జ్ బయోలాజికల్ డేటా, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్, జీనోమ్, డిసీజ్ డేటా. అది పోయి ఏమవుతుంది? కంప్యూటర్ నెట్వర్క్లోకి వచ్చేస్తుంది. స్టోరేజ్, రిట్రైవల్, అనాలిసిస్ చేస్తుంది. బయోలాజికల్ ఇంటర్నెట్ వస్తుంది. అప్లికేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది డ్రగ్ డిస్కవరీ, డిసీజ్ రీసెర్చ్, జెనోమిక్, ప్రోటోమిక్, బయోటెక్నాలజీ. ఎగ్జామినేషన్ కోసం 1 కంప్లీట్ ఆన్సర్. వాట్ ఈస్ బయో ఇన్ఫర్మేటిక్స్? ఎక్స్ప్లెయిన్ బయో ఇన్ఫర్మేటిక్స్. ఎక్స్ప్లెయిన్ నీడ్ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్, scope of the bioinformatics, application of bioinformatics, role of computer science, biotechnology, explain communication protocol, explain FTP, telnet and HTTP, difference between the FTP, telnet to HTTP, computer network help biological research. Bioinformatics is an interdisciplinary field that combines biology, computer science, mathematics and statistics
to store, image, manage the analysis and interpret biological data. Modern biological research generated a huge amount of data such as DNA, RNA, protein sequence, protein structure, genomes, genetic variations, disease and diseases and biological pathways. So manual processing of such data difficult. So computers and network are used for data storage, retrieval, comparison, analysis, interpretation. Bioinformatics has important application: sequence analysis, genomic analysis, protein analysis, drug delivery, disease research, personalized medicine, phylogen, phylogenetic analysis and biotechnology. The field was developed rapidly with the sequence databases. Human Genome Project, high throughput sequences by big data, cloud computing, AI, and machine learning. Computers are also used in bioinformatics for managing the files, running analysis, programming, and access a biological database. Basic commands such as PWS is LS, CD, MDKR, CP, MV, and RM and useful managing biological data files. So, computer network allow researchers to access their shared biological information. Important communication protocol includes FTP, Talent, and HTTP. FTPS is mainly used for file transfer. The Talent for remote computer access of and HTTP web-based communication. Thus, bioinformatics provides you computational method of understand a large complex biological information. Last minute memory and formula. B biology, I for informatic, O for organic, I for interpretation, N for network, F for file, O for online database, R for research, M for mathematics, A for analysis, T for technology, I for information, SC for computing, S for statistics. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నేను బయో ఇన్ఫర్మేటిక్స్ లో బయాలజికల్ డేటా, కంప్యూటర్ అనాలిసిస్, FTP అంటే ఫైల్స్, రిమోట్ యాక్సెస్, టెల్నెట్ రిమోట్ యాక్సెస్, HTTP అంటే వెబ్. మూడు గుర్తుపెట్టుకుంటే యూనిట్ 1 లో చాలా షార్ట్ ఆన్సర్ ను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాయొచ్చు.